పిలవడానికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడు ఓనర్ గారు నవ్వడం నేను చూడలేదు. అలాంటిది ఆయన నవ్వుకున్నారు. నేను గతం గురించి మాట్లాడినప్పుడు చాలా సీరియస్ అవ్వారు. అసలు ఆయన గతం ఏమిటి? అసలు ఓనర్ గారు ఎందుకు ఇలా ఉంటున్నారు? నేను ఇప్పుడు ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని ఐశ్వర్య అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం సిద్ధు అయితే ప్రేరణ కోసం వస్తాడు. ఇక అప్పుడే బయటకు వెళ్తున్న ఇందిర అయితే సిద్ధుని చూసి, బాబు నన్ను క్షమించండి. నేను నిన్న ప్రేరణ మీద చాలా కోపడ్డాను. తల్లిగా నా బాధను మీరు అర్థం చేసుకోవాలి. మీరు ప్రేరణకి అండగా ఉంటానని చెప్పారు. నాకు చాలా ధైర్యం వచ్చింది. కానీ మినిస్టర్ గారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు అని చెప్తుంది. ఆంటీ మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకండి. నేనుండగా మినిస్టర్ గారు ఏమీ చెయ్యలేరు అని ఇక ఇందిరతో సిద్ధు చెప్తాడు. సరే బాబు నేను బయటకు వెళ్తున్నాను, ప్రేరణ వస్తుంది అని చెప్తే, ఆంటీ నేను డ్రాప్ చేయనా అని సిద్ధు అడుగుతాడు. వద్దు బాబు ఇక్కడే కదా, నేనే వెళ్ళిపోతాను. మీకు టైం అవుతుంది కదా, నువ్వు ప్రేరణ కేఫ్కి వెళ్ళండి అని ఇందిర అంటుంది. ఇక ఇందిర వెళ్ళగానే సిద్ధు అయితే అమ్మయ్య ఆంటీ ఇప్పటికైనా ప్రేరణను నన్ను అర్థం చేసుకున్నారు. ప్రేరణ వచ్చి వెళ్దామా సిద్ధు అని అనేసరికి సిద్ధు అయితే ఏదో ఆలోచించుకుంటూ ఉంటాడు. ప్రేరణ రావడం గమనించడు. ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు అని మళ్ళీ సిద్ధుని పిలుస్తుంది ప్రేరణ. సిద్ధు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ ప్రేరణ చెప్పు అంటే, ఏంటి చెప్పేది? నేను వచ్చి అప్పుడే 10 నిమిషాలు అవుతుంది. నువ్వేదో ఆలోచించుకుంటా ఉన్నావు. నేను ఎంత పిలిచినా పలకడం లేదు అంటే, అదేం లేదు ప్రేరణ, ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయానంతే. అదే బాబు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాను అని ప్రేరణ అంటుంది. సిద్ధు అయితే ఏం లేదులే పద బయలుదేరదాం అని ఇక ప్రేరణను తీసుకుని కేఫ్కి అయితే బయలుదేరతాడు. కుమార్ అయితే శైలుతో నేను కేఫ్కి వెళ్ళి వారం రోజులు అవుతుంది. ఇక సిద్ధుగాడు ఏడుస్తాడు. నేను కేఫ్కు బయలుదేరతాను అని అంటే శైలజ వీళ్ళు కుమార్ నువ్వంటూ బాధ్యతగా ఏదో ఒక పని చెయ్యాలి కదా అని అంటే, అందుకనే కదా వెళ్తున్నాను. నా శ్రీమతి గారిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి కదా, అందుకోసమైనా నేను కష్టపడాలి కదా అని కుమార్ అంటాడు. ఇక శైలు అయితే కుమార్ మాటలకు మురిసిపోతుంది. కుమార్ కేఫ్కి రాగానే సిద్ధు అయితే ఏంటి కొత్త పెళ్ళికొడుక, నీకు కేఫ్కి రావడానికి వారం రోజులు టైం పట్టిందా? ఇక కుమార్ అయితే మాకేవో పనులు ఉంటాయి కదరా, అయినా పెళ్ళైన వెంటనే ఎలా కేఫ్కి వచ్చేస్తాననుకున్నావు అని అంటాడు. ఇక సిద్ధు ఇప్పుడు అంతా హ్యాపీయే కదా అని అంటే, అవునరా, నువ్వు ప్రేరణ గారు మా పెళ్ళి జరిపించడంతో మా జీవితాల్లోకి ఆనందం వచ్చింది. ఇప్పుడు శైలు కూడా చాలా ఆనందపడిపోతుంది. కాకపోతే వాళ్ళ నాన్న ఈ పెళ్ళిని ఒప్పుకోలేదన్న బాధ ఒకవైపు ఉంది. సర్లేరా, రేపు పిల్లోడో పుడితే ఇక మీ మినిస్టర్ మామ తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడులే, ఆ నమ్మకం నాకు ఉంది. అంతవరకు మీరు వెయిట్ చేస్తూ ఉండడమే. అవునరా, నువ్వు చెప్పేది నిజమే అంటూ కుమార్ సిగ్గుపడిపోతుంటాడు. ఇక సిగ్గుపడింది చాలు, పని చూడు. వారం నుంచి నేను ప్రేరణ కష్టపడి పని చేసుకుంటున్నాము. తర్వాత ఈ కేఫ్కి ఓనర్ నువ్వే, అది మర్చిపోతున్నావు. నువ్వు ఇప్పుడు ఈ కేఫ్ను బాగా చూసుకో అని సిద్ధు చెప్తాడు. ఇందిర అయితే ఇక రాజశేఖరం దగ్గరికి వెళ్ళడానికి చాలా తొందరగా ఇంట్లో పనంతా పూర్తి చేస్తుంది. ఇక ఐశ్వర్యను పిలిచి, ఐషు నువ్వు ఓనర్ గారిని పిలిచి టిఫిన్ పెట్టేసాయి, నేను ఈరోజు మీ నాన్న దగ్గరికి తొందరగా వెళ్ళాలి అని ఇక ఇందిర వెళ్ళిపోతుంది. ఐషు ఇప్పుడు పైకి వెళ్ళి ఓనర్ని పిలిస్తే ఏమంటారు, నిన్న భోజనానికే రాలేదు, ఇప్పుడు టిఫిన్కి వస్తారా అని అనుకుంటుంది. సర్లే పిలుద్దాం, వస్తే వచ్చారు అని ఇక మళ్ళీ రంజిత్ దగ్గరికి వెళ్ళి ఓనర్ గారు టిఫిన్ చేదురుగాని రండి అని అంటుంది. ఇక రంజిత్ అయితే సరే పద వస్తున్నాను అని అంటాడు. ఇక కింద డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఐశ్వర్య రంజిత్ కోసం టిఫిన్ ప్లేట్లో పెడుతుంది. ఇంతలో రంజిత్ అక్కడికి వచ్చి టిఫిన్ తింటూ ఉంటాడు. ఏంటి మ్యూజిక్ క్లాస్ టైం అవుతుంది ఇంకా బయలుదేరలేదేం అని అడిగితే,
అమ్మ మీకు టిఫిన్ పెట్టమంది. ఈరోజు ఏదో పని ఉందంట. అందుకనే తొందరగా బయటకు వెళ్ళింది. మీరు టిఫిన్ తినేసిన తర్వాత నేను మ్యూజిక్ క్లాస్కి వెళ్తాను అని చెబుతుంది. ఇక రంజిత్, నేను టిఫిన్ పెట్టుకొని తింటాను. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ముందు నువ్వు బయలుదేరు అని అంటే, అలాగే ఓనర్ గారు, ఇప్పుడే బయలుదేరుతానని ఇక ఐశ్వర్య అయితే రంజిత్ స్కూటీ తీసుకుని ఇక మ్యూజిక్ క్లాస్కి అయితే బయలుదేరుతుంది. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిన తర్వాత సార్ చెప్పేది వినిపించుకోకుండా ఇక ఐశ్వర్య రంజిత్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సార్ అయితే 2-3 సార్లు ఐశ్వర్యని, ఏంటి ఐశ్వర్య, ఏంటి ఆలోచిస్తున్నావు, అసలు నేను చెప్పేదాన్ని నువ్వేమీ శ్రద్ధగా చేయటం లేదు, ఇలా చేస్తే ఎలాగా, నువ్వు మంచి సింగర్ ఎలా అవుతావు అని అనేసరికి ఒకసారిగా ఉలికిపడి, లేదు సార్, లేదు అని అంటుంది. ఏంటమ్మా, నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను అని మళ్ళీ ఆ సార్ అనడంతో, లేదు సార్, ఈసారి శ్రద్ధగా వింటాను, నేను ఎలాగైనా గొప్ప సింగర్ని కావాలి. మరోవైపు మినిస్టర్ అయితే ఇక ప్రేరణ మీడియా వాళ్ళని తీసుకురావడం, ఇక ప్రేరణ మాటలు పదే పదే గుర్తు చేసుకుంటాడు. ఇంతలో మళ్ళీ ఘన వస్తాడు. ఇక ఘన వచ్చి మినిస్టర్ గారితో, సార్ అంటే, ఏంటయ్యా, నేను చిరాకులో ఉన్నప్పుడు ప్రతిసారి నువ్వే వస్తున్నావు, అయినా నీకు ఇక్కడ ఏం పని, నిన్ను రావద్దని చెప్పాను కదా అని మినిస్టర్ అంటే, అది కాదు సార్, ప్రేరణ అంటూ చెప్పబోతుంటే, ఏంటి ప్రేరణ, అది నా పరువు తీసేసింది, మీడియా వాళ్ళ ముందు నన్ను తలెత్తుకోకుండా చేస్తుంది. ఆ ప్రేరణ సిద్ధు కలిసి నన్ను ఇంకేం చేస్తారో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. నాకు ఆ కుమార్గాడి మీద ఎంత కోపం ఉన్నా ఈ మీడియా కోసం నేనేమీ చేయలేకపోతున్నాను అని ఇక ఆ కోపం అంతా ఘన మీద చూపిస్తే, ఘన అయితే, సార్, నేను మీ కోపం తగ్గించడానికే వచ్చాను, ఆ ప్రేరణ అంతు చూడడానికే వచ్చాను అని చెప్తాడు. ఇక ఘన ఆ మాట అనేసరికి మినిస్టర్ అయితే, ఏం చేస్తావు చెప్పు, ఆ ప్రేరణ అంత మాత్రం చూడాలి అని అంటాడు. మ్యూజిక్ క్లాస్ అవగానే ఐశ్వర్య అయితే ఇంటికి బయలుదేరుతుంది. ఇక దారిలో కార్తీక్ కారు చెడిపోవడంతో ఇక లిఫ్ట్ కోసం చూస్తూ ఉంటాడు. ఇక ఐశ్వర్య కార్తీక్ దగ్గర కారు ఆపి, సార్, మీరు కార్తీక్ గారు కదా, దీప గారి భర్త కదా అని అంటుంది. అవును, నేను దీప భర్తని. దీప నీకు తెలుసా అంటే, తెలుసు సార్, మీరు తెలుసు సార్, మీరు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మిమ్మల్ని, మీరు అలాగే ఉన్నారు అని అంటుంది. ఇక కార్తీక్ అయితే ఐశ్వర్య అలా అంటుంటే చాలా మురిసిపోతాడు. ఐశ్వర్య కార్తీక్తో, సార్, లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు, నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని అంటే, చాలా థ్యాంక్స్ అమ్మా, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి, సరే పద అని కార్తీక్ ఇక ఐశ్వర్య స్కూటీ అయితే ఎక్కుతాడు. ఇక ఐశ్వర్య కార్తీక్ గురించి దీప గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఇక శౌర్య ఏం చేస్తుంది, ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ కదా, ఎలా ఉంది అని ఇక ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, ఏంటమ్మా నువ్వు బండి ఎక్కినప్పటి నుంచి ఇక అలా మాట్లాడుతూనే ఉన్నావు అని అంటే, ఏంటి సార్, మీరు కూడా మా ఓనర్ లాగే మాట్లాడుతున్నారు, మా ఓనర్ గారు కూడా అంతే, నేను ఏదైనా చెప్తే వాగుతున్నాను అని అంటారు, మీరు కూడా అచ్చు మా ఓనర్ గారిలాగే అంటున్నారు అని అంటే, ఇంతకీ ఆ ఓనర్ ఎవరమ్మా, నిన్ను భరించేది ఎవరు అని కార్తీక్ అడుగుతాడు. ఇక ఐశ్వర్య అయితే రంజిత్ గురించి చెప్తుంది. ఇక రంజిత్ ఫోటో కూడా చూపిస్తుంది కార్తీక్కి. ఇక కార్తీక్ అయితే రంజిత్ ఫోటో చూడగానే, ఆపమ్మ స్కూటీ అని అంటాడు. ఐశ్వర్య ఉలిక్కిపడి స్కూటీ ఆపుతుంది. ఏంటి సార్, ఏమైంది, మా ఓనర్ గారు ఫోటో చూపించగానే మీరు ఎందుకు స్కూటీ ఆపమన్నారు అంటే, మా ఓనర్ గారు మీకు ముందే తెలుసా అని మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్నలు మొదలు పెడుతుంది. కార్తీక్, ఆగమ్మా, నన్ను సమాధానం చెప్పనిస్తావా, ఇక నువ్వు అలా అడుగుతూనే ఉంటావా, అయినా రంజిత్ గారి ఇంట్లో ఉంటున్నావా, రంజిత్ కోసం నేను ఎంతగానో వెతుకుతున్నాను, ఇన్నాళ్లకు వాడి అడ్రస్ దొరికింది, నన్ను ఇంటికి తీసుకువెళ్ళమ్మా, నేను వాడితో మాట్లాడాలి అని అంటే, ఇక ఐశ్వర్య, ఇదే మంచి టైము, మా ఓనర్ గారి గురించి ఈసారికి పూర్తిగా తెలుసు అనుకుంటా, ఇక ఇతన్నే ఓనర్ గారి గురించి అడగాలని, సార్, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను అని అంటుంది. ఏంటో చెప్పమ్మా అని అంటే, సార్, మా ఓనర్ గారు గతం మర్చిపోయారు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారు, కొన్ని విషయాలు మర్చిపోతుంటారు, ఎందుకు అలా అయిందంటే ఏమీ చెప్పరు, ఇప్పుడు సీరియస్గా ఉంటారు, తను
తన తండ్రితో కూడా విడిపోయి దూరంగా ఉంటున్నారు. నేను ఒకసారి కలుపుదామని ప్రయత్నం చేశాను. కానీ విశ్వనాథ్ గారు అయితే ఇక రంజిత్ మీద చాలా కోప్పడ్డారు అని చెబుతుంది. అవునమ్మా, కోప్పడతారు. ఆయన కోపంలో అర్థం ఉంది. రంజిత్ అసలు ఇలా అవడానికి కారణం ఒక నీచుడమ్మా అని అంటే ఎవరా నీచుడు అని ఇక ఐశ్వర్య అడుగుతుంది. ఆ నీచుడి పేరు ఘన. ఇక వాడు చేసిన తప్పుకే రంజిత్ ఇలాగా శిక్ష అనుభవిస్తున్నాడు. నేను రంజిత్ కోసం ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. వాడి అడ్రస్ తెలియక నేను రంజిత్ని కలవలేకపోయాను. వాడితో ఎన్నో విషయాలు మాట్లాడాలి. అవును సార్, ఘనాకి రంజిత్ సార్కి సంబంధం ఏమిటి అని అంటే ఆ ఘన ఎస్ఐగా చేసేవాడు అప్పట్లో. వాడు చేసిన తప్పుకు ఇప్పుడు రంజిత్ శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు కేసులోంచి తప్పించుకోవడానికి రంజిత్ ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్ని ఇక ఘన కావాలనే చంపేశాడు. ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఇక రంజిత్ మతిమరుపు ఉంది కదా అని చెప్పి ఇక రంజిత్ మీదకే నెట్టేశాడు. కానీ రంజిత్ ఎలాంటి తప్పు చేయలేదు. అది విశ్వనాథం గారు అర్థం చేసుకోకుండా రంజిత్ వల్లనే ఒక ప్రాణం పోయిందని ఇక కోపంతో రంజిత్తో మాట్లాడడం మానేసి తన్ని ఇంట్లోంచి బయటకు గెంటేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.